దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. మరి నేటి దిన వాగ్దానాన్ని ఈరోజు ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయాందోళనకులకు గురి అవుతూ నా పరిస్థితి ఏంటి ఈ దినము, మరి నన్ను ఎవరు రక్షిస్తారు, నా శత్రువులు నా మీదకి వస్తున్నారు, నా మీదకి దాడికి దిగుతున్నారు, ఈరోజే నా జీవితంలో చాలా దుర్భరమైన దినము, ఈరోజును నేను మరి నిలవబడే పరిస్థితి నా జీవితంలో లేదు అని నీవు ఒక తీర్మానం తీసుకుని ఉండవచ్చు. ఎందుకంటే నీకున్న పరిస్థితిని బట్టి, ఎందుకంటే నీకున్నటువంటి స్థితి అటువంటి పరిస్థితులు గుండా వెళుతుంది కాబట్టి. అయితే ప్రభు ఈ దినమును సెలవిస్తున్నారు. ఇక్కడ చూడండి, మరి 10వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వాక్యము పౌలు గారు మరి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయనను వెంబడించిన తర్వాత ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన ద్వారా మనము రక్షించబడతామని మరి అందరికంటే ఎక్కువగా ఉత్సాహంగా సంతోషంగా మరి దేవుణ్ణి మరి అనేకులకు తెలియపరచాలనే ఉత్సాహంతో మరి పేతురు గారు ప్రకటించటానికి ఇష్టపడ్డారంట. హల్లెలూయా. దేనికండి? ప్రకటించటానికి ఎక్కువగా ఇష్టపడ్డారంట, ఆసక్తి కలిగి ఉన్నారంట. దేవుని ప్రియకుమారుని అంతగా పేతురు గారు మరి ఇష్టపడ్డారు, ప్రేమించారు. అయితే మరి ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితులు కూడా ఆయన వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఏకీభవించట్లేదు. దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా చాలా ఈజీగా తీసుకోవడం, కొంతమంది వ్యతిరేకించడం ఇలాగ జరుగుతుంటే అప్పుడు పైన ఉన్నటువంటి వచనాల్లో చూస్తే అక్కడి నుంచి వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగిన పైనండి 6వ వచనంలో వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రములను దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. హల్లెలూయా. ఈ రోజున మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ దినమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమైన. ఎందుకు అంటే ఈ జీవితము దేవుడు మనకిచ్చింది. రాత్రి పడుకుని తెల్లారి లేస్తాము అనే అవకాశం మనకు లేదండి. ఎంత ఆరోగ్యవంతుడైనా కూడా మరి ఉదయానికి లేస్తాడు అనే గ్యారంటీ లేనటువంటి మనిషి జీవితం ఈ జీవితం. మనిషి బ్రతుకు ఏంటి అంటే నో గ్యారంటీ నో వారంటీ అనేటువంటి విధానంలో మన యొక్క జీవితం కొనసాగుతుంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఉచితముగా మనకి అనుదినము అనగా నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. మరి అయితే మనం ఏం ఆలోచిస్తున్నాం? మన క్రియల వలన మనం బ్రతుకుతున్నామా? మనకున్న సంపాదన వల్ల మనం బ్రతుకుతున్నామా? మనకున్న జాబ్ వల్ల మనం బ్రతుకుతున్నామా? మనకున్న దేని వలనైనా మనం బ్రతుకుతున్నామా అంటే మనము బ్రతికి ఉన్నాము కనుక ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుడు మరొక నూతన దినముని దేవుడు మనకి ఇచ్చాడు గనక మనము మన క్రియలను చక్కబెట్టుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ పేతురు గారు దేవుని ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వారు ఎదురాడి దూషిస్తూ ఉన్నారంట. ఎవరిని? పేతురు గారు ప్రకటిస్తూ ఉంటే ఎదురాడి దూషిస్తున్నారంట. ఆ దినముల్లో ఆ సమాజంలో ఉన్నట్లుగానే ఈరోజు నీ సమాజంలో లేదంటారా? క్రీస్తును అంగీకరించిన వారు సైతము మరి నిర్లక్ష్యముగా ఉన్నవారు లేరంటారా? అయితే ప్రభు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట చూడండి. తమ వస్త్రములను దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాలు చెప్పడం ఆయన వద్దు. ఎందుకంటే ప్రభువును ప్రకటించమని ప్రభువు సెలవిచ్చారు గనక ఆయన మరణమును పునరుద్ధానమును
ప్రకటించమన్నారు గనక ప్రకటించటము పేతురు బాధ్యత. ఎందుకంటే ఆయన నాశనమైపోతున్న తన ప్రజలను యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే రక్షించుకోవాలని తనకున్న సమస్తమును విడిచిపెట్టుకుని వచ్చారో, అలాగే పేతురు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని వీరందరూ పొందుకోవాలని ఆశపడి ఆసక్తితో బయలుదేరిన ఆ వ్యక్తిని దూషించడము, ఎదురాడడం జరుగుతుంది. ఎన్నో పరిస్థితులు గుండా మరి పేతురు గారు వెళ్తూ ఉన్నారు. ఎంతో ఆసక్తితో బయలుదేరిన ఆయనకి అన్ని నిరాశలే ఎదురవుతూ ఉన్నాయి. అన్నీ మరి ఎదురు దెబ్బలే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అయితే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట చూడండి. ఇక్కడ 9వ వచనంలో, రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీకు భయపడక మాట్లాడుము. రాత్రివేళ ప్రభువు దర్శించి నీవు భయపడక మాట్లాడుము. అంతే. ఈ లోకంలో జనాలు, ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో నరులు బొత్తిగా చెడిపోయి ఉన్నారయ్యా. అందుకే నేను వచ్చాను. వారు తమ బ్రతుకును బాగు చేసుకుంటారంటే చెప్పి మార్చేవాడిని, కానీ వారి బ్రతుకులు మార్చుకునేలాగైతే లేవు. వారి హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి. కనుక నువ్వు మాట్లాడుతూనే ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ 9వ వచనంలో, రాత్రివేళ దర్శనము యందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. మౌనంగా ఉండొద్దు. చాలామంది వినట్లేదని, చాలామంది సన్నిధానికి రావట్లేదని, చాలామంది దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తున్నానని ఒక్కొక్కసారి చాలా కోపము, బాధ, నిస్సహాయత వచ్చేస్తుంది. ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు అని చాలా బాధ. అలాంటి ఒక అభిప్రాయము మరి పౌలు గారికి వచ్చి ఉండొచ్చు, అక్కడ పేతురు గారికి వచ్చి ఉండొచ్చు. పేతురు గారి హృదయము వేదన చెందుతూ ఉండొచ్చు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు గనక ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడు, నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకో. హల్లెలూయా. నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకో, నువ్వు మాట్లాడు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, దాన్ని నువ్వు బయలుపరచు. మాట్లాడు, మానొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. హల్లెలూయా. అందరూ హాని చేయాలని చూస్తున్నారు. ఈరోజు సంఘంలో ఉన్నవారు సైతము ఎలాగున్నారు అంటే కపటోపాయముల చేత ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారో మరి చాలామందిని చూస్తూ ఉంటే చాలా రకాలుగా అర్థమైపోతుంది. కానీ దేవుని యొక్క సహాయము చేత, హల్లెలూయా, ఎవరి మనస్తత్వం ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ క్రియలు చేస్తారో, ఎవరు ఏ మాట మాట్లాడతారో, ఎవరు ఏంటి అనేది మనము నిత్యము అనుసంధానము కలిగిన మనకు తెలియదంటారా? మరి అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి ప్రజల మధ్యకి వెళ్ళి నువ్వు ప్రకటించి మాట్లాడడం మానద్దు. నువ్వు మాట్లాడడం మానేస్తే బొత్తిగా చెడిపోతారు వాళ్ళు. నీ ప్రకటన నువ్వు ప్రకటించు. మారు మనసు వాళ్ళు పొందుకుంటారా లేదా అది వాడి ఇష్టం. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. ఎవరినో జయించేసాను అనుకుంటారు చాలామంది. సంఘంలో నటించేస్తూ ఉంటారు. పాస్టర్ గారి దగ్గర ఒకలాగా, పాస్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒకలాగా, సంఘానికి వచ్చేటప్పుడు ఒకలాగా, దేవుణ్ణి మోసం చేసేంతగా, దేవుణ్ణి తప్పించేంతగా, దేవుని యొద్దే నటించేంతగా నటన నువ్వు నేర్చుకుంటే పాడయ్యేది నీ జీవితమే అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినమున ఎందుకు దేవునికి భయపడాలి అంటే నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు గనక, ఆ జీవితాన్ని మలిచేది దేవుడు గనక, ఆ జీవితాన్ని బాగు చేసేది దేవుడే గనక, సంపూర్ణముగా నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున వింటున్నటువంటి మాటలు ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేస్తున్నావా అలాగా? దేవుని ఎదుటికి వెళ్ళి ఒకలాగా, దేవుని నుంచి సన్నిధి నుంచి వచ్చి ఒక రకంగా నీ జీవితం ఉందా? అయితే నీ జీవితాన్ని మార్చుకో. ఈ దినమే నీ జీవితాన్ని మార్చుకో. దేవుని సన్నిధికి లోబడు. దేవుని సన్నిధిలో నిలవబెట్టిన మరి ఆ యొక్క కాపరులకు లోబడు. కాపరులను మోసం చేశాను అనుకుంటున్నావు, కానీ దేవుని మోసం చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధికి విలువ ఇవ్వడం మొదలుపెట్టు. నీ జీవితాన్ని విలువ పెంచుకో. నీ జీవితాన్ని పెంచుకో, నీ విలువని పెంచుకో. జీవితము దీర్ఘాయువు చేత నింపబడుతుంది. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులని సన్మానిస్తే దీర్ఘాయువు కలుగుతుందని దేవుడు చెప్పాడు.
ఈ లోకపు తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు దీర్ఘాయువునిస్తే, మరి నీ పరలోకమందున్న తండ్రి నీకు జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు విలువ ఇస్తే, ఆయన మాటకు విలువ ఇస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే గొప్ప భాగ్యము. ఇక్కడ తల్లిదండ్రులను మనం గనక సన్మానిస్తే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మరి పరమతండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిని చేరి ఆయనను ఘనపరిస్తే, సన్మానిస్తే ఖచ్చితంగా నేను బ్రతుకుతాం, యుగ యుగములు బ్రతుకుతాం. కాబట్టి లోబడు, దేవునికి లోబడు, నీకు ఇచ్చిన సంఘానికి లోబడు, నీకు ఇచ్చిన కాపరికి లోబడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఆ సంఘంలో జరుగుతున్న పరిచర్యల్లో పాలిభాగస్తులుగా దేవుడిచ్చిన మాటకు లోబడు. దేవుడిచ్చిన సమయాన్ని వృధాపరుచుకోకు. ప్రతి ఒక్కరూ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది మన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు దీర్ఘాయువునిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు నీ మీదకి రారు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులున్నా నీ మీదకి రావు. నేను చనిపోతాను, నా అప్పులు ఇంతే, నేను చనిపోతాను, నా కుటుంబం ఇంతే, నాకు చావే, నా భర్త ఇంతే, నేను చావడం తప్ప నాకు దిక్కు లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని అనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితికైనా చాలిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఇది మనం ఆయన్ని సన్మానించు, ఆయనను ఘనపరచు, ఆయన నామాన్ని హెచ్చించు. నీ జీవితము, నీ జీవము, నీకున్న విలువ ఖచ్చితంగా దేవుడు పెంచగలిగిన దేవుడే ఉన్నాడు. ఈ లోకాన్ని బట్టి కాదు, దేవుని బట్టి మాత్రమే మనం బ్రతుకుతున్నాం. గమనించు, ఆ దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనందరం కూడా తలలు వంచుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి నాయన, ఈ దినమును మేము చూడగలుగుతున్నాము అంటే అది కేవలము నీ ఉచితమైన కృప. నీ ఉచితమైన కృపను మేము ప్రభా తండ్రి నాయన నిర్లక్ష్యపరిచిన ఎడల, నీ ఉచితమైన కృపను ప్రభా ఉచితముగా వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు ఈ లోకంలో. అయితే ప్రభా తండ్రి, నేను పరలోకము నుండి చేతులు చాపి మమ్మల్ని పిలుచుకుని మమ్మల్ని రక్షించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. అయా ఉచితముగా ఇవ్వబడిన ఈ జీవితాన్ని మేము నిర్లక్ష్యపరుచుకొనక, అయా కష్టపడి సంపాదించిన దాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకుంటామో అలాగే నీ కష్టాన్ని మేము ప్రభా తండ్రి నేను గ్రహించుకుని మీ కష్టానికి మేము విలువ ఇచ్చినప్పుడు ప్రభా, మీ కష్టము ద్వారా మేము బ్రతుకుతున్నామని అయా కష్టించి ప్రభా తండ్రి మమ్మల్ని సంపాదించుకున్న, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్న మీకు లోబడి మేము జీవిస్తే, యేసు నామములో ఈ దినమున నీ యొక్క ఆశీర్వాదములను ఎవ్వరూ ఆపలేరు. నీ శత్రువులని ఎదుట ఉండకుండా పారద్రోలే బాధ్యత దేవునిది. హల్లెలూయా. అవును ప్రభా. అయ్యా తండ్రి, నీవు ఇచ్చినటువంటి కృపగలిగిన ప్రభా తండ్రి నాయన జీవితాన్ని ప్రభా తండ్రి మేము నిర్లక్ష్యపరుచుకొనక, అయ్యా ఎవరి కుటుంబంలో ఏ వేదనలు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ యొక్క ఆక్రందనలు ఉన్నాయో, యేసు నామములో వాటిని తొలగించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కుటుంబంలోనూ నీ నడిపింపును దయచేయమని అడుగుతున్నాను. చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులు అందరూ కూడా ప్రభా తండ్రి నాయన నీకు లోబడుతూ ఈ లోకములోనూ పరలోకమందును ప్రభా తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన గొప్ప విజయమును చూచిలాగన, గొప్ప విజయమును పొందుకునేలాగన సహాయమును దయచేయమని, వారికున్న యావత్ బాధ నుండి కూడా ప్రభా బిడ్డలను విడిపించి సంపూర్ణమైన మేలుల చేతని బిడ్డలను తృప్తిపరచమని విన్నటువంటి ప్రతి ఒక్కరూ నిన్ను ధ్యానించి మహిమపరిచి ప్రభా నీ కృపను పొందుటకు ప్రభా ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయమని, ఈ దినమంతా కూడా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.